మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ లాభాల్లోకి వెళ్తుందని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అవసరమైనన్ని ఎక్కువ బస్సులను కూడా కేటాయిస్తామని తెలిపారు. ఆయన ఎంత ఖర్చైనా తాము ప్రకటించిన 6 గ్యారంటీలను అమలు చేస్తామని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. బీసీ వెల్ఫేర్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ బాధ్యతలు చేపట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రస్తుతం మనతో ఉన్నారు. సచివాలయంలో వారితో మాట్లాడదాం. సార్, కొత్త ప్రభుత్వం, కొత్త పరిపాలన, కొత్త బాధ్యతలు, సరికొత్త పథకాలు ఎలా ఉంది? తప్పకుండా ఇది ప్రజలు మార్పు కోరుకొని నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యం రావాలి, ప్రజలను కలవగలిగి ప్రజల సమస్యలు వినగలిగే ప్రభుత్వం రావాలని కోరుకున్నారు. దానికి అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 7వ తారీఖు నుండే ప్రజలకు అనుగుణంగా, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ఇప్పటివరకు బాధ్యతలు చేపట్టిన మంత్రులందరిలో మీది కొంచెం ఎక్కువ బాధ్యతగా ఉన్నట్టుంది. ఎందుకంటే 6 గ్యారంటీలో ప్రతిష్టాత్మకమైన మహాలక్ష్మి ఫ్రీ బస్ అనేది మీ శాఖ కిందకు వస్తుంది. పథకాన్ని అమలు చేస్తున్నారు. ఎలా ఉంది? తప్పకుండా ఇది ముఖ్యంగా దాదాపు ఆకాశంలో సగం మేమని చెప్పే విధంగా జనాభాలో సగం ఉన్నటువంటి మహిళలకు గ్యారంటీ మొట్టమొదటి లబ్ధి 50% ఆఫ్ తెలంగాణ స్టేట్ వాళ్ళందరూ కూడా లాభం జరిగింది. వాళ్ళందరూ మహిళలు చాలా హ్యాపీగా ఉన్నారు. మా శాఖకు సంబంధించినటువంటి ఉచిత బస్సు ఉందో అది వాళ్ళందరూ కూడా అందడం అనేటువంటిది శాఖపరంగా నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆక్యుపెన్సీ పరంగా రవాణా ఆర్టీసీకి ఆక్యుపెన్సీ పెరిగిందనే వస్తుంది. ఎంత % ఆక్యుపెన్సీ పెరిగింది? స్టాటిస్టిక్స్ ఎలా ఉన్నాయి? ఆక్యుపెన్సీ చాలా పెరుగుతూ ఉంది. ఇంకా కూడా ఇంతకుముందు బస్సు సగం ఖాళీపోతుంది, అట్లా కాదు ఇప్పుడు బస్సు ఓవర్లోడ్ అయిపోతూ ఉంది. బస్సుల సంఖ్య పెంచడానికి సంబంధించి కావచ్చు, రూట్ల సంఖ్య స్ట్రీమ్లైన్ చేయడం కావచ్చు, లేదా కెపాసిటీకి మించి ప్రయాణం చేసే అంశానికి సంబంధించి కావచ్చు, రోడ్ సేఫ్టీ ఇష్యూ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా ముందుగా లాంఛనంగా మేము ప్రారంభించిన డిసెంబర్ 9 నాడు కూడా మేము చెప్పుకున్నాం. 15 వరకు దీని మీద సమీక్షించుకుంటాం. అందులో ఇబ్బందులు, లోటుపాట్లు, సరిదిద్దాల్సినవి, ఇంకా చేకూర్చాల్సిన అన్నిటి మీద చర్చ చేసుకుంటాం అనేటువంటి నిర్ణయం ప్రభుత్వం ఆనాడే తీసుకుంది. దానిలో భాగంగా ముందుకు వచ్చినటువంటి అంశం ఏంటంటే ఆటో డ్రైవర్లకు కొద్దిగా ఇబ్బంది కలిగినటువంటి మాట, ఉపాధికి సంబంధించి. తప్పకుండా వాళ్ళ పట్ల కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉన్నది. ఎక్కడ కూడా 1% కూడా నెగటివ్గా లేదు. మేము ప్రభుత్వం తరఫున ఒక పథకం తెచ్చినాం. మేము ఆటో కార్మికులకు వ్యతిరేకంగా చట్టం చేయలే, ఆటో కార్మికులను పోలీసుల ద్వారా వేధింపులకు గురి చేస్తలేం. మేము ఈ రాష్ట్ర మహిళలకు ఎన్నికలకు ముందే మహాలక్ష్మి పథకం ద్వారా ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తామని కొత్తగా మేము వచ్చింది కాదు, చేసింది కాదు. సో మా మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేసుకున్నాం, మా ప్రామిస్ అమలు చేసుకున్నాం. దానివల్ల ఈ యొక్క ఆటో వర్గానికి, వాళ్ళు కూడా నిరుద్యోగులే, వాళ్ళు స్వయం ఉపాధి పొందేటువంటి వాళ్ళే, వాళ్ళకు కూడా ఈ రాష్ట్రంలో అన్యాయం జరగద్దు, వాళ్ళ కన్సర్న్ కూడా మేము ఆలోచన చేస్తాను. ఏ విధంగా చేయగలుగుతుందో నేను ఆటో కార్మిక సంఘాల వాళ్ళని కానీ దానికి సంబంధించిన శ్రేయోభిలాషులందరూ కూడా సలహాలు ఇవ్వని చెప్పి కోరుతాను. తప్పకుండా ప్రభుత్వం మీ పట్ల సానుకూలంగా ఉన్నది. తొందరలో ఈ ఆర్టీసీ మహిళా ప్రయాణానికి సంబంధించిన అంశం మీద సమీక్ష చేసినప్పుడు మీకు సంబంధించిన కూడా ఏం చేయాలా అనేటువంటి సమీక్షిస్తాం. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పాలన, ప్రజలు మెచ్చే పాలన సాగిస్తుంది. మొదటి ఫైల్ మీద ఆర్టీసీకి సంబంధించి సంతకం చేశాము. ఏదైనా కూడా ఈ 5 ఏళ్లలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి పథకాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు సాగిస్తాము. డబ్బులు లెక్కేసుకొని ఈ పథకాన్ని ప్రారంభించలేదంటారు. కెమెరా పర్సన్ బాలుతో శ్రవణ్ టీవీ 9 హైదరాబాద్.